ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా బలమైన సంకల్పంతో వచ్చాను. మీ అందరికీ నేను సినిమా యాక్టర్గా తెలిసేమో, కానీ నేను ఎప్పుడు సినిమా యాక్టర్ అవ్వాలని కోరుకోలేదు. నిజంగా సమాజంలో మార్పు కావాలని కోరుకున్నాను. నెల్లూరులో పెరిగిన వాడిని, చాలా పరిస్థితులను చూశాను. నేను చిన్నప్పటి నుంచి ఏదో సమాజానికి ఏదైనా పనికొచ్చే పని చేద్దాం అనుకున్నవాడిని. ఇవన్నీ నన్ను సినిమా అనేది యాదృచ్ఛికంగా జరిగింది. అది నా వృత్తి అయింది అంతే. నా ప్రవృత్తి సమాజ సేవ. వృత్తి సినిమా అయితే నా ప్రవృత్తి సమాజ సేవ. దాంట్లో ఒక మంచి చేయడానికి కూడా చాలా కష్టాలు ఉంటాయి. ఎంత నీళ్ళు ఉంటాను నిన్న మనకి నీటి ఎద్దడి ఉంది మనకి మైదుకూరులో. ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు. కేవలం నాయకుల పొలాలకే మన అనంతపూర్లో ఎక్కడ చూసినా, కర్నూలు చూసినా ఎవరైతే పెద్ద నాయకులు ఉంటారో వాళ్ళ పొలాలకి వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళకి నీళ్లు అంటే ప్రాజెక్టులు కూడా అంత అడ్డగోలుగా చేస్తే మరి ఏం మాట్లాడాలి? మరి ఇక్కడి నుంచి వలసలు ఎందుకు ఉండాలి? చూస్తే అసలు బయటకు వస్తే తొండలో కూడా గుడ్లు పెట్టమంటారు. మరి ఎందుకు రాజకీయ నాయకులు పంటలు పండుతున్నాయి? మరి వాళ్ళ పొలాల్లో ఎందుకు పంటలు పండుతాయి, మిగతా చోట్ల ఎందుకు పట్ల? అంటే మీరు చేయగలిగినప్పుడు చేయొచ్చు. అంటే కేవలం మీకే చేయాలనుకుంటున్నారు, మీ కుటుంబానికి అనుకుంటున్నారు, మీకు ఎవరైతే మీ వర్గాలు వాళ్ళకే అనుకుంటున్నారు. మరి మిగతా వాళ్ళు ప్రజలు కాదా? మిగతా వాళ్ళు వదిలేస్తావా? మిగతా వాళ్ళు భయభ్రాంతులు చేస్తావా? ఇళ్ల ముందు నుంచి వెళ్ళేటప్పుడు చెప్పులు పట్టుకొని వెళ్ళాలా? ఇళ్ల ముందు నుంచి వీటిని మనం ఎదుర్కోకపోతే నేనేమంటాను, అందరికి ధైర్యం రాదు ఒక రోజున. ఇందాక పెద్దలు కొంతమంది నాయకులు కూడా చెప్తా ఉన్నాను, పార్టీలోకి ఎవరిని వచ్చి తిరిగి అదే మనస్తత్వంతో వస్తే క్షమించాలి, దానికి ఏకీభవించే వ్యక్తిని కాదు, దానికి భయపడే వ్యక్తిని అంతకంటే కూడా కాదు. నాకు అలాంటి భయాలు లేవు. నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నవాడిని, మర్చిపోకుండా. మార్షల్ ఆర్ట్స్ దాడి చేయడానికి నేర్చుకోవాలా, దాడి చేస్తే ఆత్మరక్షణ కోసం నేర్చుకున్నాను. అంటే నాకు ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నాడో మీకు చెప్తాను. ఎదుటి వాడిని కొట్టాలి అంటే ముందు నీకు నొప్పి ఏంటో తెలియాలి నీకు. అందుకని నాకు ఒళ్ళు హోమవేలో కొట్టించుకునేవాడిని స్పారింగ్లో. ముక్కులు పగిలిపోయాయి, నాకు రక్తాలు వచ్చాయి. అందుకని నాకు ఒక మనిషిని కొట్టాలి అంటే నాకు తెలుసు ఆ బాధ ఉండదు. అందుకని చాలా అసలు అలాంటి పరిస్థితి. ఎందుకంటే నువ్వు ఎవరికైతే పెయిన్ ఇన్ఫ్లిక్ట్ చేస్తున్నావో ఆ పెయిన్ నీకు జరిగితే ఎలా ఉంటుందో తెలిస్తే నువ్వు తప్పని ఒక మాట అనవు. ఇంట్లో ఒక మనిషిని కత్తితో పొడిస్తే అది నీకు పొడిస్తే అది పెయిన్ ఎలా ఉంటుందో అని తెలుసుకుంటే అనుభవపూర్వకంగా ఇంకో మనిషిగా చేయలేవు. అందుకని నేను హింసను ఎలా చూస్తానంటే అది మనల్ని సంరక్షించే విధంగా ఉండాలి. యుద్ధ విద్యల్ని అర్థం చేసుకున్నవాడిని, నేను నేర్చుకున్నవాడిని. అందుకని నాకు కూర్చోబెట్టి ఇక్కడ భయాలు పెట్టేస్తే కత్తులు కటార్లు ప్రైవేట్ సైన్యాలు అస్సలు నన్ను భయపెట్ట గుర్తుపెట్టుకున్నాను. కడప విషయమే. ఎందుకంటే కడపకి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చారు కొన్ని కుటుంబాలు, గుర్తుపెట్టుకోండి. రాయలసీమకి చాలా మంది కొన్ని కుటుంబాలు చాలా చెడ్డ పేరు తీసుకొచ్చినాయి బయట. రాయలసీమ జిల్లాలో ఎంత చైతన్యం ఉందో నాకు తెలుసు. కోస్తా ఆంధ్రాలో కూడా అన్ని విద్యాలయాలు లేవు. రాయలసీమలో అన్ని విద్యాలయాలు, చదువుల సరస్వతి, చదువుల నేల ఇది. అంత గొప్ప నేల ఇది, ధార్మికత ఉన్న నేల, నరసింహస్వామి వెలిసిన నేల ఇది, అహోబిల ఉన్న నేల ఇది, పీర్ బాబా ఉన్న పుట్టిన నేల, మత సామరస్యానికి ఉన్న నేల, వీరబ్రహ్మేంద్ర స్వామి పుట్టిన నేల, ఇంత అన్నమయ్య పుట్టిన నేల, పైకొండ వెంగమామ పుట్టిన నేల. ఇలాంటి నేలలో భక్తి అంతా మరి అంత గొప్ప తత్వవేత్తలు కానీ యోగులు కానీ సిద్ధులు కానీ పుట్టారంటే ఎంత పునీతమైన నేల. మరి ఇలాంటి నేల బయటికి వెళ్తే ఇది మాట్లాడట్లా, బయటికి ఎవరు మాట్లాడట్లా. కడపలు బాంబులు వేస్తారు, రాయలసీమ వాళ్ళు బాంబులు వేస్తారు. ఇలాంటి చెడ్డ పేరు కొన్ని కుటుంబాలే పట్టుకొచ్చినాయి. ఈ సంస్కృతి మనం ఆపాలి ఎక్కడో చోట. రాయలసీమ వాళ్ళంటే కూర్చోబెట్టి పంచెలు కట్టుకుని దౌర్జన్యాలు చేస్తున్నారు. ఆ మాట పోగొట్టుకోవడానికి నేను పంచి కట్టుకున్నాను ఈ రోజున. మా సంస్కృతి ఇది, మా సంస్కృతి, మా తెలుగు సంస్కృతి ఇది. అంటే సినిమాలు కూడా ఏం చేసినాయి అంటే తెల్ల పంచెలు కట్టుకొని సుమోలు వేసుకుంటే బాగుంది. కైండ్ ఆఫ్ కల్చర్ పట్టుకొచ్చారు అందరూ. కొన్ని దానికి తగ్గట్టుగా కొంతమంది రాజకీయ నాయకులు కుటుంబాలను కాకుంటారంటే వీళ్ళు కూడా అదే చేస్తారు కొన్ని జిల్లాలకు పోయి. ఇవి మారకపోతే ఎట్లా? జనసేన తీసుకొస్తే గొప్ప తరిగొండ వెంగమామని తీసుకెళ్దాం, అన్నమయ్య గారిని తీసుకెళ్దాం బయటికి, మనకి వీరబ్రహ్మేంద్ర స్వామిని బయటికి తీసుకొద్దాం, ఒక తరిమిల నాగిరెడ్డి గారిని బయటికి తీసుకొస్తాం, ఒక దామోదరం సంజీవయ్య గారిని బయటికి తీసుకొస్తాం. ఈ తరానికి అంటే ఇంతమంది గొప్ప మహానుభావులు ఉండి ఇది
రాయలసీమలోనే ఒక కుల ప్రభావం లేదు, కుటుంబాల ఆధిపత్యం ఉంది. కోస్తాంధ్రలో ఇంకా కుల ప్రభావాలు ఉన్నాయేమో, కానీ రాయలసీమ నేలలో కుల ప్రభావం లేదు. అందరూ వర్గ ప్రభావాలు ఉండొచ్చు. అంత గొప్ప నేల ఇది. కావాల్సిందల్లా నేను మొన్న మాట్లాడుతుంటే రాయలసీమ నాయకుల్ని తట్టుకోలేమంటే, ప్రజలు తట్టుకోలేదు సార్, భయపడుతున్నారు, చిన్నపిల్లలు భయపడుతున్నారు, జన సైనికులు భయపడుతున్నారంటే నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, అందరూ పిలిచేది ఒకటే గాలి, అదే రాయలసీమ గాలి పిలుస్తున్నారు. రాయలసీమలో పండే పంట తింటున్నారు, అన్నం తింటున్నారు, ఆ నీళ్లు తాగుతున్నారు. అంటే అక్కడ ఈ నాయకులకి ఎంత ధైర్యం ఉంది, ఎంత పౌరుషం, ప్రజలు కూడా అంతే ఉండాలి పౌరుషం. కొత్తగా ఏమి ఉండదుగా. వాళ్ళకి లేని మన దగ్గర ఎందుకు ఉండదు? మన దగ్గర ఉంటుంది. కాకపోతే మనం గుర్తించాలి. నేను అది మీలో ఉందని నేను గుర్తిస్తున్నాను. మీకు ఆ ధైర్యం ఉంది, మీకు తెలియకుండా మర్చిపోకండి. భయపడితే నేను చెప్పాను కదా, మీరు నేను రోడ్ల మీదకి వచ్చి గొడవలు పెట్టుకోమని చెప్పట్లా, రోడ్ల మీద వచ్చి అరుపులు అరవమని చెప్పట్లా. కనీసం మీ మనసులో ఒక కుటుంబం తప్పు చేస్తే వాళ్ళు తప్పుని చెప్పుకోండి, మనసులో ఇంట్లో మాట్లాడుకోండి, భయపడకండి. ఫస్ట్ జనసేన పని భయపడితే జనసేన జెండా పట్టుకోండి, జెండా పట్టుకొని కనిపించకండి, మరి గుండెల్లో జెండా జనసేనకి. ఎందుకంటే నేను చాలా మంది చెప్పండి సార్, అక్కడ మనకి ఎదుర్కొనే కుటుంబం, అక్కడ గ్రూప్ని ఎదుర్కొనే ధైర్యం జనసేనకి లేదు, పిల్లలే ఉన్నారంటే నేనేం పిల్లలకి ఇదే చెప్తున్నాను, మన చిన్నపిల్లలందరికీ మీరు గుండెల్లో జెండా ఎగిరేనా, మీ తల వంచకండి, అలా అని చెప్పి మీ ప్రాణాలను పణంగా పెట్టకండి, అది కూడా చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి, క్షేమంగా ఉండండి. అంటే ఎంతకాలం పోరాటం చేస్తారు? ఎవరు ఎంతకాలం మనల్ని భయపెడతారు? ఎంతకాలం మనల్ని బందీలుగా చూస్తారు? ఎంతకాలం కుటుంబాలకి పల్లకీలు మోస్తాం? నేను అదే చెప్పాను, పల్లకీలు మోసి భుజాలు ఒరిసిపోతున్నాయి ఇంతమంది కొన్ని కుటుంబాలని మోసి. ఆ కుటుంబాలు పల్లకీలు మోసిన వాళ్ళని వచ్చి సేద తీర్చి ఒక గ్లాసు నీళ్ళు ఇస్తారంటే లేదే, మన గొంతెండుకొని చచ్చిపోవాలి. ఎందుకంటే మీరు అలా పుట్టాలని చచ్చిపోండి. ఏ కుటుంబాలకి ఎవరు దాసోహులు కాదు. ఇది ప్రజాస్వామ్యం. అంబేద్కర్ కళల కన్నా ప్రజాస్వామ్యం ఇది. కాన్షీరామ్ని ముందుకు తీసుకెళ్లిన ప్రజాస్వామ్యం ఇది. మహానుభావులు గాంధీ గారి గొప్ప గొప్ప త్యాగులందరూ వదిలేసిన నేల కోసం, ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలు వదిలేసిన గొప్ప మహానుభావులు పుట్టిన నేల ఇది. మీరు దయచేసి దీనికి భయపడకండి. అలాగే ఈ 2019కి పోరాటం అనుకుని మీరు ఎవరన్నా వచ్చేసి దయచేసి ఈ క్షణం మీరు వెళ్ళిపోవచ్చు. ఒక 25 సంవత్సరాల పోరాటానికి సిద్ధమై నేను నాతో పాటు రావాల్సిందని కోరుకుంటున్నాను. 25 సంవత్సరాలు. ఇందాక నేను 2009లో పిఆర్పి పెట్టినప్పుడు ఫౌండర్ మెంబర్ నేను. దానికంటే ముందు నేను సిపిఎఫ్ పెట్టినప్పుడు ఆ రోజు నా చుట్టుపక్కల ఉన్న చాలా ధైర్యంగా పిల్లలు ఉన్నారు, యువకులే. ఆ రోజు యువత ఈ రోజు నా చుట్టుపక్కల తిరుగుతుంది. వాళ్ళే పార్టీని ముందుకు నడిపిస్తా ఉన్నా. 2009లో పిఆర్పి ఇబ్బంది పడాలి. ఎందుకంటే మనం ఖచ్చితంగా అర్థం చేసి ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. నాకు మాట్లాడటం ఇష్టం ఉండదు అన్నిసార్లు, కానీ ఎందుకు మాట్లాడతానంటే దాని ప్రభావం ఇంకా ఉందని నాకు అర్థమవుతూ ఉంటుంది. మీరు అప్పుడెప్పుడో ఒకటి జరిగింది కదా అని చెప్పి ప్రతిసారి నేను సీతాదేవిలాగా శల్య పరీక్షలు చేస్తాను కుదరదు. అగ్ని పరీక్ష చేయమంటే కుదరదు. ఎన్నిసార్లు చేస్తాం అగ్ని పరీక్ష? ఇంతమంది దాడులు చేస్తా ఉంటే, ఇంతమంది తట్టుకొని ఇన్ని సంవత్సరాలు రూపాయి పెట్టుబడి లేకుండా వచ్చాం. సొంత డబ్బును పెట్టుబడికి వచ్చాం. స్నేహితులు 10 మంది ఆదుకుంటే నిలబడుతున్నాం. అభిమానులు అందరూ వచ్చాం. సో డబ్బులతోనే రాజకీయం లేదని ప్రూవ్ చేశాం. ఒత్తిళ్లు తీసుకున్నాం. ఒక 10 సంవత్సరాల తర్వాత నమ్ముతారా? నన్ను శంకించే వ్యక్తులందరికీ, నన్ను సందేహించే వ్యక్తులందరికీ 10 సంవత్సరాలు ఉంటే తెలుస్తుందా? ఇది నా మొదటి ఎలక్షన్స్ అనుకోండి, ఇది నా 3వ ఎలక్షన్. 2009 నుంచి 2014, ఇది 2019 నా 3వ ఎలక్షన్. ఆ విషయం మర్చిపోకండి దయచేసి. 3 ఎలక్షన్లు సిద్ధమవుతున్నాం మేము. దెబ్బలు తిన్న ఓటమి లోతుల్లోకి వెళ్ళి బయటకు వచ్చిన పార్టీని. తాటి చెట్టు లోపలికి వెళ్ళిపోయింది 2009 తర్వాత. ఆ లోటును పూడ్చి ఇప్పుడు బయటకు వచ్చి బలంగా ఎదుగుతున్నాం. అంటే నా సహనం అర్థం చేసుకోండి, నా పోరాట పట్టును అర్థం చేసుకోండి. నాకు ధైర్యం ఉంది. నేను ఎవరిని బలవంత పెట్టను, కన్విన్స్ చేయడానికి. మొన్న ఎవరు అడిగారు, మీరు కొంచెం మా ఇంటికి వచ్చి కన్విన్స్ చేస్తారు, అలా కన్విన్స్ చేయనమ్మా నేను చెప్పాను. మీ ఇంట్లో నేను కన్విన్స్ చేయడం ఏంటి? నా జన సైనికులు కన్విన్స్ చేశాను, నమ్మి వచ్చారు నా జన సైనికులు. గుండెలు ఈరోజు చొక్కా చించుకొని వస్తున్నానంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వెళ్ళి చెప్పాను.
మా జన సైనికులకి లేని నమ్మకం, జన సైనికుల నమ్మకం మీకెందుకు లేదు? నమ్మకం ఉంటేనే రండి నాతోటి, నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. ఎందుకంటే నేను వచ్చింది మార్పు తీసుకురావడానికి వచ్చాను. అది ఎలాంటి మార్పు అంటే అందరికీ ఆమోదయోగ్యమైన మార్పు ఉండాలి. కేవలం కొన్ని కుటుంబాలే గుత్తాధిపత్యం చేస్తాం రాష్ట్రం మొత్తం మీద అంటే కుదరదు. అది మేము పడ్డాం, దశాబ్దాలు పడ్డాం, చాలు, అలసిపోయాం. ఈ మార్పు రావాలని 10 సార్లు మీరు మాట్లాడుకొని ఆలోచించుకొని ఇళ్లలో కూడా వెళ్ళి వర్గాలకు అతీతంగా ఆలోచించండి ఏది మంచిదని. కేవలం కొన్ని కుటుంబాలు కాబట్టి మిగతా కుటుంబాల వాళ్ళ కింద దాసోహం చేసి వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగుతాం. అలాంటి బతకాలంటే దయచేసి అందరూ అలా బతికండి. అలా బతికే ఇచ్చి చచ్చిపోవచ్చు కూడా. అలా కాకుండా ఇది తిరగచ్చు, ధైర్యంగా గుండు తల ఎగిరేసి కూడా బతకచ్చు. మీకు ఏది నిర్ణయించుకున్నా మీరు నిర్ణయించుకోండి.